మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్పై వచ్చిన అభియోగాలపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు పాకనటి గౌతమ్ రాజు శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని పర్యటించి పరిస్థితి పరిశీలించారు. తొలుత ఎస్సీ సంఘాలు, ఎస్సీ వర్గాల ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆసుపత్రి సిబ్బందితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ దేవర ఆదిత్యపై వచ్చిన పలు ఆరోపణలపై గంటల తరబడి సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఫిర్యాదుదారులైన 7 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి వాంగ్మూలం నమోదు చేశారు. ఉద్యోగాల పేరిట మధ్యవర్తుల ద్వారా ఒక్కొక్కరి నుండి ₹1,00,000 చొప్పున వసూలు చేసి 3 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకరీ చేయించి చివరకు పోస్టులే లేవని ఉద్యోగుల నుండి తొలగించారని బాధితులు ఆరోపించారు. విచారణ అనంతరం గౌతమ్ రాజు మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకే విచారణకు వచ్చినట్టు తెలిపారు. పూర్తి నివేదికను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి షామీల్ జవహర్కు సమర్పించి ఎస్సీ పేద మహిళలకు జరిగిన అన్యాయంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి, జిల్లా అధికారి లక్ష్మణ్ నాయక్, సూపరింటెండెంట్ డాక్టర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. నేను రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియమించబడ్డాను ప్రభుత్వం గారి. నాకు గత ఈ నెల 3వ తేదీన ఎర్రగొండపాలెంలో ఉంటున్న బుజ్జి, సుమలత అనే 2 మహిళలు నాకు అక్కడ విజయవాడ కమిషన్ ఆఫీస్కి వచ్చి ఒక పిటిషన్ ఇచ్చారు. మమ్మల్ని ఇట్లాగా 8 సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేయించుకొని మాకు జీతాలు ఇవ్వలేదు, మాకు న్యాయం జరగట్లేదు అని. తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారని చెప్పి ఒక కంప్లైంట్ నా దగ్గరికి 3వ తేదీన తెచ్చి ఇచ్చారు. వాళ్ళు ఎస్సీలు కావడంతో అది మా చట్టపరిధి కిందకి వస్తుంది కాబట్టి అసలు ఇక్కడ నిజ నిర్ధారణ చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సంబంధిత సూపరింటెండెంట్ ఆదిత్య గారిని, నర్సింగ్ స్టాఫ్ని, బాధితుల్ని, తర్వాత సూపర్వైజర్ కాసిరెడ్డి గారిని, నర్సింగ్ స్టాఫ్ని, వీళ్ళందరితో కూడా వాళ్ళ స్టేట్మెంట్స్, అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనే వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మన ఎంఆర్ఓ గారు, తర్వాత డిస్ట్రిక్ట్ డిప్యూటీ డైరెక్టర్ గారు లక్ష్మణ్ నాయక్ గారు కూడా వాళ్ళ సమక్షంలో ఈ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. నా ఎంక్వైరీ రిపోర్ట్లో తేలిన విషయాలన్నీ కూడా నేను మా చైర్మన్ గారు గౌరవులు కేఎస్ జవహర్ గారికి నేను వాళ్ళకి నా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. ఆ రిపోర్ట్ బట్టి చర్యలు ఎట్లా తీసుకోవాలి, అసలు ఏం చేయాలి అనేది చైర్మన్ గారు నిర్ణయం తీసుకుంటారు. అంతే. థ్యాంక్ యూ.